సో 5 వైట్ కలర్ ఫుడ్స్ ఏదో మనం అవాయిడ్ చేయాలనుకుంటున్నామో నిన్న వన్ ఆఫ్ ది ఫుడ్ ఐటమ్ గురించి తెలుసుకున్నాం, అది వైట్ రైస్ అండ్ ఈ రోజు వైట్ షుగర్. సో షుగర్ ని అవాయిడ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అండ్ షుగర్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఇస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే వెయిట్ గెయిన్ అయిపోతాం. షుగర్ అనేది బాడీలోకి ఎక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతాం. సో ఆటోమేటిక్గా వెయిట్ లాస్కి మనం అందరం కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు ఈ షుగర్ అనేది ఇంటేక్ ఎక్కువ అవటం వల్ల వెయిట్ లాస్కి సపోర్ట్ చేయదు, దాంతోపాటు వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. సో షుగర్ వ్యాధి రావడానికి కూడా కారణం ఈ వన్ ఆఫ్ ది రీజన్ షుగర్. సో షుగర్ని అవాయిడ్ చేయకపోతే టైప్ 2 డయాబెటీస్కి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థర్డ్ థింగ్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు చాలా మందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే వన్ ఆఫ్ ది రీజన్ షుగర్. సో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో షుగర్ని కూడా వదిలిపెట్టేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఖచ్చితంగా మన బాడీలో స్కిన్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ షుగర్. సో మనందరం కూడా వయసు తగ్గట్టు కాకుండా ఎక్కువ వయసులో కనబడుతున్నాము అంటే దానికి మన బాడీలో షుగర్ ఇంటేక్ ఎంత తీసుకున్నామో ఒకసారి గమనించండి. మన బాడీ ఏజ్ తగ్గట్టు మనం ఉండాలి అంటే మన బాడీ ఏజ్ నుంచి ఇంకా తక్కువ చిన్న వయసులో కనపడాలంటే షుగర్ని కంట్రోల్ చేయకుండా కష్టం. కంట్రోల్ చేయకుండా మనం ఇలా కనపడాలి అంటే కష్టం. సో షుగర్ని కంపల్సరీగా కంట్రోల్ చేస్తేనే మనం యవ్వనంగా అందంగా కనపడుతూ ఉంటాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లివర్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఫ్యాటీ లివర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బాడీలో ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది అంటే ఈ షుగర్ ఇంటేక్ ఎక్కువ ఉండటం వల్ల, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది, లేడీస్కి అండ్ అదేవిధంగా నాన్ ఫ్యాటీ అంటే లైక్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ రావడానికి కూడా రీజన్ ఏంటంటే ఈ గ్లూకోజ్ ఉన్న ఫుడ్స్ అండ్ అదేవిధంగా షుగర్ ఇంటేక్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ వస్తుంది. దాంతోపాటు బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. సో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవటం వల్ల మనం ఎటువంటి ఇబ్బందులైనా కానీ బాడీ కేర్ తీసుకోలేకపోతుంది. సో దాన్ని ఫైట్ చేయలేకపోతుంది. సో ఇప్పుడు జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరాలు కానీ ఇబ్బంది వచ్చేస్తూ ఉంటుంది చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి. సేమ్ థింగ్ మన బాడీలో కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి అండ్ అదేవిధంగా క్యాన్సర్ సెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, అంటే క్యాన్సర్ సెల్స్ వేగంగా వ్యాప్తి పెంచడానికి కూడా షుగర్ బాగా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా షుగర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే బాడీలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. సో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా కారణం ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్ షుగర్. సో షుగర్ని అవాయిడ్ చేయాలి. ఇలాంటి డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయాలి అంటే షుగర్ని అవాయిడ్ చేయాలి. అండ్ అదేవిధంగా బాడీలో డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే మన పళ్ళు పుచ్చిపోవడం కానీ, స్ట్రెంత్ కోల్పోవడం కానీ రీజన్ ఏంటి అంటే షుగర్. సో ఈ షుగర్ అనేది ఎన్ని రకాల ఇబ్బందులు చేస్తుంది. షుగర్ ఆగిపోయడం వల్ల మన బాడీలో ఏ రకమైన చేంజెస్ అబ్జర్వ్ చేస్తాము అంటే, సో బిఫోర్ దట్ నేను 90 డేస్ నో షుగర్ నో స్వీట్ ఛాలెంజ్లో ఉన్నాను అండ్ నిన్నటితో 45 డేస్ కంప్లీట్ అయిపోయింది. సో నా బ్యూటిఫుల్ రిజల్ట్ ఇది. సో నా బ్యూటిఫుల్ రిజల్ట్ 45 డేస్కి అండ్ 90 డేస్కి నా రిజల్ట్ ఎట్లా ఉందో స్టే ట్యూన్. సో చక్కగా షుగర్ ఆపేయటం వల్ల అండ్ నో స్వీట్ తీసుకోవడం వల్ల నా బాడీలో చాలా డ్రామాటికల్ చేంజెస్ అబ్జర్వ్ చేశాను. సో బాడీలో ఎనర్జీ లెవెల్ పెరగడం కానీ, బాడీలో ఫిజికల్ స్ట్రెంత్ పెరగడం కానీ, నా స్కిన్లో గ్లోనెస్ రావడం కానీ, అదేవిధంగా నేను వెయిట్ లాస్ అవ్వడంలో కానీ నాకు బాగా పనిచేసింది. సో మీరు కూడా ఈ ఛానల్లో ఉండండి అండ్ అదేవిధంగా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ టిప్స్ కోసం డూ ఫాలో మీ. థ్యాంక్ యూ సో మచ్.